ఏదైనా ఉత్తగా చేయొద్దు కొత్తగా చేయాలి అన్నట్టే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అగో పార్టీ గుర్తు కారు కాబట్టి అంబాసిడర్ కార్లకు గులాబీ రంగు వేసి వరంగల్ కు బయలుదేరిండ్రు. ఒకటో రెండో కాదు, వందల కొద్ది కార్లకు జెండాలు కట్టుకొని గులాబీ పండుగకు పోతున్నారు. రోడ్డు మొత్తం కార్లతోనే నిండిపోయింది అన్నట్టున్నది. సభ సురువయ్యతానికి ఇంకో 3 రోజులున్నా ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయాణాలు మొదలు పెట్టిండ్రు. ఇక్కడ ఇట్లుంటే ఈ పెద్ద మనిషి చూడుండ్రి. వరంగల్ ఎలకతుర్తిలో జరిగే సభకు చర్యాల నుంచి పాదయాత్ర మొదలుపెట్టిండు. మార్కెటింగ్ వాళ్ళు రోడ్ల మీద పెట్టే ఛత్రి ఎక్కడ సంపాదించిండో గాని దానికి గులాబీ పార్టీ జెండాలు అతికిచ్చిండు. ఒంటికి నిండా గులాబీ పార్టీ ఫ్లెక్సీలు తరిగించుకున్నాడు. చేతిలో మైకు పట్టుకొని చర్యాల నుంచి నడక సురువు చేసిండట. మరి అసలే ఎండలు కొడుతున్నాయి, మనుషులు గాబరైతున్నారు. చేతిలో నీళ్ల బాటిల్ కూడా లేదు. భగభగ మండే ఈ ఎండలల్లా ఎలకతుర్తి సభకు ఎట్లా చేరుకుంటాడో ఏమో. జర పైలమే పెద్ద మనిషి అని కోరుతున్నారు కొంతమంది. ఇదగాడి అభిమానం ఇట్లుంటే గిడి దిక్కు చూడండి ఎట్ల బండ్లు ఎట్లా పోతున్నాయో. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి బీఆర్ఎస్ సభకు పోదాం రారో నా కొడుకకు వీరెళ్ళి అని పాట పాడినట్టు ఎడ్ల బండ్లు కట్టుకొని సూర్యాపేట నుంచి బయలుదేరినాయట. ఈ ఎడ్ల బండ్లు సూర్యాపేటకు వరంగల్కు నడిమిట్లో ఉన్న తొర్రూరుకు చేరుకున్నాయట బండ్లు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు ఎడ్ల బండ్లకు ఘనంగా స్వాగతం పలికిండ్రు. దయాకర్ రావు అయితే ఏకంగా బండి ఎక్కి డీజే పాటలకు డాన్స్ చేస్తున్నాడు. ఇట్లా తీరొక్క తీరుగా జనం తరలేస్తుంటే ఎలకతుర్తిలో సభ ఏర్పాట్లు అంతే జోరుగా నడుస్తున్నాయి. ఇట్లా జరుగుతున్న ఏర్పాట్లకు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు ముందే చేరుకొని ఫోటోలు దిగుతున్నారు, సెల్ఫీలకు పోజులు ఇస్తున్నారు. ఇప్పుడే ఇట్లుంటే 27 నాడు జరిగే రజతోత్సవ సభ ఇంకెంత జోసుకుంటుందో, ఏ తీరుగా గులాబీమయం అవుతుందో చూడాలి. कोई नहीं आया वहाँ पे 1.5 घंटा वो जिंदा था तब तक कोई नहीं आया वहाँ पे। अगर कोई हेल्प होती आर्मी होती तो मेरे को बच सकता था। कोई नहीं आया वहाँ पे, कोई नहीं आया। I want them dead. ఇన్నరా ఏమంటున్నదో. ఆర్మీ సెక్యూరిటీలు కాల్పుల జరిగిన కాడికి ఎమ్మటే వచ్చేదుంటే మా అన్న బతికేటోడు, వాళ్ళు రాలేదు. నా అన్న గంటన్నర సేపు ప్రాణాలతోనే ఉన్నాడు. అప్పుడే ఆదుకునేది ఉంటే మా అన్న బతికేటోడు. ఎవ్వరు రాకపోవడంతోనే మా అన్న చచ్చిపోయిండు, ఎవ్వరు రాలేదని ఏడ్చుకుంటూ చెప్తున్నది. ఉగ్రవాదుల కాల్పులల్లా జీవిడిచిన వినయ్ అన్వర్ అనేటైన చెల్లె. నువ్వు ఏం న్యాయం కోరుకుంటున్నావు ఇప్పుడు అనే విలేకరులు అడిగితే వాళ్ళని చంపుండ్రి, నా అన్న ప్రాణాలు తీసిన తలలు తెచ్చి నాకు న్యాయం చేయండి అని అంటున్నది. మరి అంతే కదా, పోయిన ప్రాణాన్ని ఎట్లాగూ తీసుకురాలేం. కాబట్టి అట్లా చేసిన వాళ్ళను మాత్రం వదిలిపెట్టద్దు. ఏ ఎలకపోకల దాచుకొని ఉన్నా బయటికి తీసి మరీ చంపాలి. ఇంకోసారి ఇండియా దిక్కు ఉగ్రవాదులు చూడాలంటేనే ఎన్ను పూసల వణుకు పుట్టాలి, లేకుంటే భయం లేకుండా పోతుంది బడివేగాళ్లకు. మరి అట్లా చేస్తారా, వాళ్ళు దొరుకుతారా అనేది పక్కకు పెడితే దేశ భద్రతను సెంటర్ సర్కారు ఇన్నేళ్లు పట్టించుకోలేదు కాబట్టి ఇట్లా అవుతున్నదని అంటున్నారు కొందరు. కోవిడ్ కాలం నుంచి ఇప్పటిదాకా ఆర్మీ ఉద్యోగాలు నింపలేదు. ఏమనంటే ఆర్మీలో మనుషులు అవసరం లేదని చిల్లర సాకులు చెప్పిండ్రు. పెద్ద పెద్ద ఆయుధాలు కొంటున్నాం, తయారు చేస్తున్నాం అని అంటున్నారు. కానీ గుట్టలల్లా, చెట్లల్లా, అడవులల్లా పని చేయాలంటే ఆర్మీ మనుషులే ఉండాలి. ఆ మనుషులను రిక్రూట్ చేసుకుంటలేరు, తీసుకుంటలేరు కొత్తలను. రక్షణ రంగానికి ఎక్కువ పైసలు ఖర్చు చేస్తున్నాం, వాటిని ఆదా చేసుకోవాలని పనికిరాని పద్ధతులు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఈ 26 ప్రాణాలను తిరిగి తీసుకొస్తే మీరు మిగిల్చిన పైసలు అని అడుగుతున్నారు సెంటర్ సర్కార్ను. ఆర్మీ ఆఫీసర్లు అయితే గొంతు బొంగ మొత్తుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఆర్మీని గట్టిగా తయారు చేస్తారో, లేకుంటే ఇట్లనే ఉగ్రవాదులు దేశంలోకి వచ్చే ఛాన్స్ ఇచ్చి జనాల ప్రాణాలు పోయేటట్టు చేస్తారో చూడాలి.